అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ TechTrendz. ఈరోజైతే మనము NRLM MORDకి సంబంధించిన కన్వర్జెన్స్ యాప్లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన బెనిఫిషియర్స్ ఎస్హెచ్జిలో ఉన్నారా లేదా, అండ్ అలాగే ఆ NRLMలో ఉన్న ఎస్హెచ్జిస్ అన్ని కూడా మెంబర్స్ ఫోన్ నంబర్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్ డీటెయిల్స్ మనం ఇవ్వవలసి ఉంటుంది కన్వర్జెన్స్ యాప్లో. సో అది ఎలాగో ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కన్వర్జెన్స్ యాప్ అని మనం టైప్ చేయగానే ప్లే స్టోర్లో టైప్ చేయగానే కన్వర్జెన్స్ యాప్ అనేది మనకి ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఇలా మనము యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే యాక్చువల్గా మనము BPM లాగిన్లో ఏదైతే జీపీస్ అసైన్ చేసామో అసైన్ చేసిన జీపీస్ అన్నీ కూడా మనకు ఆ VOA లాగిన్లోకి వచ్చేస్తాయి. అది కూడా మరునాడు అంటే ఈరోజు మనం ట్యాగ్ చేస్తే కనుక రేపు మనకి అది రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేనైతే యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. తర్వాత కింద సైన్ ఇన్ బటన్ దగ్గర గ్రీన్ బటన్ ఉంది కదా, ఆ యారో మార్క్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే అది లోడింగ్ అవి మనకి నిన్న BPM లాగిన్లో ఏవైతే జీపీఎస్ఎన్ చేసినవో అవి ఈ రోజున VOA లాగిన్లో మనకి డౌన్లోడ్ అవుతాయి. ముందుగా మనము పిన్ అనేది మనము సెట్టింగ్లో చేసుకోవాలి. ఏదో ఒక పిన్ నెంబర్ మనం ఇచ్చుకోవాలన్నమాట రిమైండ్లో పెట్టుకోవాలి. అది మళ్ళీ కన్ఫర్మేషన్ అడిగితే సెక్యూర్ యాక్సెస్ కోసం కూడా మళ్ళీ అడిగితే 3 times మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మనకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో NRLMకి సంబంధించిన డాష్ బోర్డ్ అండ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన డాష్ బోర్డ్ ముందు డాష్ బోర్డ్లో చూద్దాము. దీంట్లో ఎన్ని అనేది జీపీ అలోటెడ్ ఎన్ని, విలేజ్ అలోటెడ్ ఎన్ని, మెంబర్ అలోటెడ్ ఎన్ని, మెంబర్ సర్వే పెండింగ్ సింక్రనైజేషన్ ఎంత, మెంబర్ సర్వే కంప్లీటెడ్ ఎంత, మెంబర్ సర్వే పెండింగ్ ఎంత అని 6 ఐకాన్స్ మనకి ఇక్కడ మనకి షో అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఇక్కడ కూడా 6 ఐకాన్స్ మనకి ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం అప్డేట్ అనేది ఇవ్వాలి. అప్డేట్ అనేది ఇస్తేనే మనకి అది సింక్రనైజేషన్ అయిపోయి అక్కడ విలేజెస్ అనే ట్యాగ్ అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఇది మర్చిపోకుండా అప్డేట్ అనేది మాత్రం చేయాలన్నమాట ఎవ్రీడే. సో ఇక్కడ మనకి ముందు 0 ఉండే ఇప్పుడు చూడండి 650 మెంబర్స్ మనకి బెనిఫిషియర్స్ రిఫ్లెక్ట్ అయ్యారు. సో విలేజ్ కూడా ఒకటి జీపీ ట్యాగ్ అయింది, విలేజ్ ట్యాగ్ అయింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చేయాల్సిన టాస్క్లు ఏంటంటే ఇందులో ప్రధానంగా 2 టాస్క్లు మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సెలెక్ట్ చేసుకుంటే ఈ జీపీలో బెనిఫిషియర్స్ ఎవరు లేరు కాబట్టి మనకు ఓపెన్ అవ్వడం లేదు. బెనిఫిషియర్స్ ఉంటే కంపల్సరీ ఇక్కడ మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మనం నెక్స్ట్ ఐకాన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐకాన్ ఎస్హెచ్జి మెంబర్స్ ఫోన్ నెంబర్ అండ్ పాస్బుక్. ఇది ఈ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే సెలెక్ట్ జీపీ అంటుంది. మనం సెకండ్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే జీపీ సెలెక్ట్ చేశాను, విలేజ్ సెలెక్ట్ చేశాను, తర్వాత ఎస్హెచ్జి సెలెక్ట్ చేశాను. ఎస్హెచ్జిలో ఏదో ఒక మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్న ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే బీరప్ప ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకొని చంద్రమ్మ అనే మెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెదర్ ఈమె ఎస్హెచ్జిలో ఉందా లేదా అని డేటా అడిగినప్పుడు ఎస్ అని మనం ప్రెస్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఫోన్ నెంబర్ ఓపెన్ అయింది కదా, ఆ ఫోన్ నెంబర్ ఎవరిది, బ్రదర్, ఫాదర్ ఇన్ లాదా, మదర్ ఇన్ లానా, నేబర్సా, సిస్టర్సా, స్పౌసా ఏంటి అనే డీటెయిల్స్ మనం ఇవ్వవలసి ఉంటుంది. దెన్ నెక్స్ట్ చేయాల్సింది బ్యాంక్ నేమ్. బ్యాంక్ నేమ్ మనం ఏదో ఒక మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బ్యాంక్ నేమ్ ఎవరు, ఏ బ్యాంకులో ఆమెకి అకౌంట్ ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రాంచ్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి IFSC కోడ్ అనేది కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. మనం వన్స్ బ్యాంక్ ఇచ్చి తర్వాత బ్రాంచ్ ఇచ్చిన తర్వాత IFSC కోడ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఆమె అకౌంట్ నెంబర్ అనేది మనం అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మనము సేవ్ బటన్ చేయాలి. సేవ్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ డేటా అంతా కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి అలా చూపిస్తుంది, మీకైతే నో ప్రాబ్లం. నెక్స్ట్ మనము ఇంకొక ఐకాన్ ఒకవేళ మెంబర్ ఎస్హెచ్జిలో లేకపోతే అనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ జనరల్ సెలెక్ట్ జీపీ చేసుకున్నాను, విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక ఎస్హెచ్జి తీసుకుంటున్నాను, సేమ్ ఎస్హెచ్జి తీసుకుంటున్నాను, అందులో ఇంకొక మెంబర్ని తీసుకుంటున్నాను, అదర్ మెంబర్ని తీసుకున్నాను. అదర్ మెంబర్స్ తీసుకొని ఇక్కడ నో బటన్ క్లిక్ చేశాను. చేస్తే మనకి ఎన్ని ఐకాన్స్ ఓపెన్ అయ్యాయో చూడండి. మెంబర్ ఎగ్జిటెడ్ గ్రూప్ డ్యూ టు ఓల్డ్ ఏజ్, ఇది ఒక మెంబర్ ఎక్స్పైర్డ్, మెంబర్ జాయిన్డ్ అనదర్ గ్రూప్, మెంబర్ మైగ్రేటెడ్ టు అదర్ లొకేషన్, మెంబర్ రిప్లేస్డ్ బై అనదర్ ఫ్యామిలీ మెంబర్ అనేబుల్ టు కాంట్రిబ్యూట్ సేవింగ్స్, నాట్ విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ మెంబర్స్, SHG with remove a membership SHG, వాలంటరీ లెఫ్ట్ ద గ్రూప్. ఈ ఐకాన్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 దాకా ఐకాన్స్ అయితే మనకు వచ్చినాయి. అందులో పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ని మనం ఇచ్చే ఎబో రీజన్స్లో ఏది ఆమెకి సూటబుల్ అవుతుందో అది ఇచ్చేసి సబ్మిట్ కొట్టాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.